ఏపీ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో 6 రోజుల నుంచి సమ్మె చేపట్టారు. సమ్మెలో భాగంగా బద్వేలుపట్నంలో మున్సిపల్ కార్మికులకు అర్ధజ్ఞ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 6 రోజుల పాటు నిరవధిక సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి చలనం లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని సిఐటియు నాయకులు హెచ్చరిస్తున్నారు. కార్మికులకి ఉద్యోగ భద్రత కల్పించాలా, అలాగే తదితర సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేసేంత వరకు ఈ యొక్క సమ్మెని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సమ్మె పైన స్పందించాలా, సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో రాబోతున్నటువంటి రోజుల్లో అత్యవసర సర్వీసుల్ని, మంచినీరు, విద్యుత్ దీపాలు, ఆఫీస్ నిర్వహణ అన్నిటినీ కూడా ఈ దినం నుంచి మేము ఆపుదల చేస్తున్నాం. కాబట్టి తద్వారా రాష్ట్రంలో ప్రజారోగ్య సమస్యలు, తాగునీటి ఇబ్బందులు వస్తే దీనికి ప్రభుత్వం